28వ అధ్యాయం 25 నుంచి. నీకు ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని వారితో చెప్పి. చాలా ప్రార్థన చేస్తున్నాం. మా పరిశుద్ధులు నా తండ్రి నీ దాసుని పనులు చేసి నాతో నీతో విడుదలతో మాట్లాడమని, శుక్రవారం ప్రభు మీరు ప్రత్యేకంగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెరుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన శిలువ మరణం అంతా భరించి 3వ దినం తిరిగి వేసి మళ్ళీ కొన్ని దినములు కొన్ని రోజులు తన శిష్యులతో కూడా ఉండి యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్న మాట, ఆయన ఆరోహణకు వెళుతున్న సమయంలో చెప్పిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక్కరోజు కాదంట తోడుండే. అమ్మా జాగ్రత్త గ్రహించింది. దేవుడు ఒక్కరోజు లేకపోతే ఒక నెల రోజులు, ఒక సంవత్సరము, లేకపోతే నీకు ఆదివారం ఒక రోజే, శుక్రవారం ఒకటే రోజే కాదు తోడుండే. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. నేను నీకు చదవండి. ఏ సంగతులు నేను ఆజ్ఞాపించుతున్నో బోధించు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పు. ఈ యుగ సమాప్తి వరకు ఇక్కడ జాగ్రత్త గ్రహించు. ఇప్పుడు మన యుగము, ఈ యొక్క భూమి ఆకాశం సమస్తము శూన్యమైపోయిన యేసు ప్రభు ఆయన బిడ్డలకు, తన భక్తులకి తోడై ఉంటాడు అని దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకే కాదు, ఈ యుగ సమాప్తి వరకు కూడా నేను తన భక్తులకి ఎప్పటికైనా తన బిడ్డలకి దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు లేడా అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? ఆలపాడులో ఒక పాపం ఇప్పుడు ప్రశ్నించాలి చదువుతుంది. మొన్న పరీక్ష రాయడానికి వెళ్ళింది. ఇంకెక్కువ మార్కులు రావాలని, ఆల్రెడీ ఎక్కువ మార్కులు వచ్చినాయి. అప్పటికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకెక్కువ మార్కులు రావాలని చెప్పేసి వెళ్తుంది. బయలుదేరేటప్పుడు ఇంకా ఆటో బయలుదేరలేదు. అమ్మాయి చూసినప్పుడు ఆలపాడు నుంచి బాన్కల్ వెళ్ళాలి. మన శుక్రవారం సాక్షి ఒక బండి వచ్చింది. ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఈ అమ్మాయిని కూడా ఎక్కించుకున్నారు. అమ్మ అక్కడ దింపేస్తాను అని చెప్పేసి హఠాత్తుగా వారికి చిన్న ఎదురుగా వచ్చేసేటప్పుడు కింద పడిపోయారు. పాపం తోలి అతనికి దెబ్బలు తగిలాయి. మళ్ళీ తన భార్య కూడా దెబ్బ తగిలాయి. తనకు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలేదు. ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది. దేవుడు నాకు తోడి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు చూసినప్పుడు ఈ యుగ సమాప్తి వరకు కూడా దేవుడు తోడై ఉంటుందని చెప్పిన దేవుడు తన భక్తులకు ఎప్పుడు నీకు తోడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా దానియేలు
దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇవన్నీ కనబడుతుంటాయి. ఈ దానియేలు ఒక జీవితంలో దేవుడికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకి 3 ప్రార్థన చేసేవాడు. రాజు దగ్గర ఒక మంచి బహుమానాలు పొందుకుంటున్న వ్యక్తి, మంచి విధేయత కలిగిన వ్యక్తి, రాజుకి ఏదైనా దర్శనం వచ్చినా, రాజుకి ఏదైనా కళ వచ్చినా కూడా ఏనే ముందు చెప్పగలదు మామూలుగా. కానీ తన పక్కన వాళ్ళందరూ కూడా చూసినప్పుడు దానియేలే ఘనత పొందుతున్నాడు, దానియేలే రాజు దగ్గర నుంచి బహుమానాలు పొందుకుంటున్నాడు, ఎలా అయినా కూడా ఇతని దేవుడు తోడుగా ఉంటున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు తోడుగా ఉంటున్నాడు, ఇతనికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కనుక ఈరోజు చూసినప్పుడు ఇతనికి దేవుడిని దూరం చేయాలి, దేవుడిని దూరం చేయాలి. దేవుడిని దూరం చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా చేయాలి. ఇతను ప్రార్థన చేయకుండా ఉంటే ఖచ్చితంగా అతని దేవుడు దూరమై ఉంటాడు, దేవుడు దూరం అవుతాం అని చూసినప్పుడు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ శాసనం అంటే, 30 రోజుల వరకు చూస్తున్నప్పుడు రాజు తప్ప, నెబుకద్నెజరు రాజు తప్ప ఎవరు కూడా ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఏం చూసినప్పుడు ఏ పూజ చేయడానికి కానీ, మొక్కుబడి చెల్లించడానికి కానీ ఎవరు దేవునికి ప్రార్థించడానికి వీలు లేదు అని ఒక శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు దానియేలుకు అర్థమైపోయింది, ఖచ్చితంగా నాకు దేవుడిని దూరం చేయాలి, దేవుడిని నాకు దూరం చేయాలి. అప్పుడు దానియేలు, మేము యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాం ఆ స్థలంలో, ఆ ప్రదేశం. ఆయన మేడ చూస్తున్నప్పుడు తన ఇంటిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకోవాలంటే మనం ఎలా ప్రార్థన చేస్తాం? కిటికీలు వేసుకుని, తలుపులు వేసుకొని. మత్తయి సువార్తలో చెప్తారు కదా, ఆరోగ్యాలు ఉంటాడు, నువ్వు తలంటుకొని, మొహం కడుక్కొని, తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యంగా చూస్తున్న నీ తండ్రికి మొరపెట్టుము అంటే. ఈ శాసనం వచ్చిన తర్వాత దానియేలుకి ఏం చేస్తుంది? యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి, ఆ కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఇంత ధైర్యం? దానియేలుకి ఇంత ధైర్యం ఏంటి? మరి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడని కూడా తెలుసు కదా, సింహాల గృహలో వేస్తాడని కూడా దానియేలుకు తెలుసు కదా. తెలిసినా కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? తన దేవుడి యొక్క నా తోడై ఉన్నాడని వాడు చూడాలి, వాడు వాళ్ళ కళ్ళు తెరవబడాలి, వాడు తెలుసుకోవాలి అని దానియేలు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నాడు. వెంటనే పట్టుకొని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత మరి రాజుకు చాలా ఇష్టం దానియేలు అంటే. మరి తన శాసనాన్ని రద్దు చేయడానికి కూడా అవకాశం లేదు. తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ గృహంలో, అంటే సింహాలు ఉన్న ఆ గృహంలోనికి దానియేలు నిర్దేశం. దాంట్లో ఏంటనే చూసినప్పుడు, దానియేలుని చూసినప్పుడు ఉదయమునే ముందొచ్చింది ఎవరో తెలుసు? ముందొచ్చింది ఎవరు? ఏమో దానియేలు చూస్తానికి ఎవరు వచ్చింది? రాజు వచ్చాడు. రాజు వచ్చి, దానియేలు, నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడాడు కదా. అప్పుడు దానియేలు అంటాడు, రాజు చిరకాలము జీవించుగాక. గట్టిగా అంటే దేవుడు ఎప్పుడు కూడా తన భక్తులకి, ఎన్ని సంవత్సరాలు ఏంటంటే దానియేలు? క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా? ఏమో చెప్పండి. దానియేలు గ్రంథము పాత నిబంధనలు క్రీస్తు పూర్వమా, ఇప్పుడా? మరి అప్పటి నుంచి కూడా దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడంటారా? ఉన్నాడు. ఏమే ఉన్నాడు. తన భక్తులను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క జ్ఞాపకం చేసి, దానియేలు మీద ఎలా అయినా నిందల మోపిన వారి కుటుంబంతో సహా తీసుకొచ్చి ఆ సింహము
గృహలో వేసినప్పుడు వాడు వేస్తుంటేనే అందుకొని చంపేసి తినేసాడు. అందుకోసం ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసాం. దేవుడు ఒక్కరోజు ఉండే దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు చూసినప్పుడు ఎప్పుడు దాకంట ఈ చూసిన భూమి ఆకాశం మొత్తం కూడా శూన్యమయ్యేంత వరకు కూడా నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీకు సమాప్తి వరకు నీకు నేను తోడై ఉంటాను అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మితే నిత్యము నీకు తోడై ఉండునుగాక, తోడై ఉండునుగాక. తోడై ఉన్న దేవుడు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకుండా ఉంటే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? కంటికి రెప్పలాగా నేను కాపాడుతూ ఉంటాడు. చూడండి, మత్తయి సువార్తలో కీర్తన గ్రంథం 23 అందరికి తెలిసిన వాక్యం, తెలిసిన వాక్యం ఇది. మొదటి నుంచి 4 వచనాల వరకు మనం చదివితే అక్కడ ఒక గొప్ప మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నన్ను పచ్చికబడ చోటు నన్ను కరుణించే, శాంతి గల జలముల మధ్య ఆయన నన్ను నడిపించును, నా ప్రాణములకు ఆయన చేరు తీస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారంలో సంచరించును, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. వెంటనే ఇష్టపట్టుకుంటే దావీదుకు తోడైన దేవుడు. దావీదుకి చూసినప్పుడు గాఢాంధకారంలో ఇలా సంచరించిన ఏ అపాయం రాకుండా కాపాడిన దేవుడు నీతో, నీ పిల్లలకి, నీ కుటుంబానికి నిత్యము నీకు సమాప్తి వరకు ప్రభు తోడై ఉండునుగాక. చూడండి, బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం, 13:39. చూడండి, జాగ్రత్తగా గ్రహించండి. ఆయన విత్తుచున్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొలము లోకం, మంచి విత్తనము, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుడు సంబంధులు, తాను ఇచ్చిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత పోయేవారు దేవదూతలే. గట్టిగా చేద్దామా? యుగ సమాప్తి వరకు దేవుడు తోడుగా ఉంటాడు కనుక నేను మంచి విత్తనముతో, మంచి వాక్యము చేత నువ్వు కట్టబడుతున్నా. మంచి విత్తనము కలిగిన మంచి విత్తనము ఏదైనా రాజ్య సంబంధం వాక్యాన్ని కలిగి ఉండు. నీకు దేవుడు యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడు. నీకు రాజ్య సంబంధిగా ఉండుగాక. గురుగులు దుష్టుడు సంబంధం, అది ఇచ్చిన వాడు ఎవరు? దుష్టుడు. అందుకోసం జాగ్రత్త. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు ఏదో ఒక రీతిగా నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. నిన్ను చూసినప్పుడు నేను కొంగగొట్టాలని చూస్తుంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ నోటి అభివృద్ధి కానీ, నీ నోటి మాట ద్వారా కానీ, నీ చూపు ద్వారా కానీ, నీ తలపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఏమాత్రం కూడా నువ్వు చూసి లోక సంబంధిగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు చూసినప్పుడు దుష్టుడు సంబంధిగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు దేవుని సంబంధిగా నువ్వు ఉండుగాక. దేవుని వాక్యము నీలో ఉండుగాక. నీకు రాజ్య సంబంధులుగా మనం ఉండుగాక. అక్కడ 49వ వచనం చదువు. 49. యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతి మంత్రులలో నుండి. ఆమేన్. యుగ సమాప్తిలో ఏం చేస్తారంటమ్మా? దేవుడు నీతి మంత్రులలో నుండి దుష్టులను ఏర్పరిచి వారి అగ్నిగుణంలో పడేస్తాయి. ఏం చేయాలి? ఇప్పుడు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీతి మంత్రుల్లో ఉంటారు. అంటే అభివృద్ధమైన వారు అంటే చూస్తున్నప్పుడు పాపులు ఎక్కడుంటారు? నీతి మంత్రుల్లోనే ఉంటారు. వారిని ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తారు?
అప్పుడు ఒక సపోజ్ మనం కూడా పొరపాటుని మనం కూడా తప్పు చేస్తుంటే నీతిమంతుల నుంచి మనం కూడా తీసేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అందుకోసం జాగ్రత్త. యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కనుక అప్పుడు నీతిమంతుల నుంచి మనం ఒకలా అభృతముగా ఉండి దేవుడు మనం తీసివేస్తే మనం ఇంకా మనం చేసిన భక్తులతో కూడా అర్థమైపోయింది. అందుకోసమే మనలో చూసిన నీతిమంతులుగా మనం ఉండాలి. ఉన్నప్పుడే మన రాక్షసమంతులుగా ఉంటాము కాక. అందుకోసం చూడండి, ఇంకొక మాట మనం జాగ్రత్తగా గ్రహిద్దాం. బైబిల్లో మత్తయి సువార్తలోని 1వ అధ్యాయం 23వ వచనం చదువు. 1:23. చూడండి, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరుగును. ఇమానుయేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడు. గట్టిగా చెప్దామా? యేసయ్య పేరు ఏంటంటే మనకు పేరు ఇమానుయేలు. ఇమానుయేలు అనగా భాషాంతరము మనకు దేవుడు మనకి తోడై ఉన్నాడు అని. గట్టిగా చెప్దామా? నేను చూస్తున్నప్పుడు బిడ్డలు స్కూల్కి వెళ్తున్నా దేవుడు తోడుగా ఉంటుందా, కాలేజీకి వెళ్తున్నా తోడుగా ఉండదుగా, నువ్వు పనికి వెళ్తున్నా తోడుగా ఉండదుగా. మనం ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. మీకు మనకు తెలుసు, మనం ఇక్కడ ఉంటున్నాం. ప్రేమల దేవుళ్ళరా, ఎక్కడో కాదు యాక్సిడెంట్లు అవుతుంది, ఎక్కడో కాదు చనిపోతుంది. మన బ్రిడ్జి మీదే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన బ్రిడ్జి మీద ఎక్కేటప్పుడు దిగేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. అంటే చూస్తున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం సంభవించిందో కూడా తెలియట్లేదు. నువ్వు ఒకటి గుర్తు, నువ్వు నీతిమంతురాలుగా ఉండవు. నీవు చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నీకు దేవుడు యుగ సమాప్తి వరకు తోడై ఉండే దేవుడు. మరి దేవుడు తోడై ఉండి ఏం చేస్తాడు? ఇమానుయేలు అంటే దేవుడు మనకి తోడు. మరి తోడై ఉంటే ఏం చేస్తాడేనా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇప్పుడు దాకా కనపడ్డా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు దాకా కాపాడిన దేవుడు ఇంకా కాపాడుతాడు. కంటికి రెప్పలకి, కంటికి ఏదమ్మా? కంటికి రెప్పే కదా. కంటికి రెప్పని పెట్టిన దేవుడు నాకు అక్షరం. ఆ రెప్పలేకపోతే ఏమో, రెప్పలేకపోతే నిలబోడుగా. ఆ రెప్పలేకపోతే కింద నలుసుబడ్డ తట్టుకోగలిగిందా? కన్ను కింద నలకబడ్డ కూడా తట్టుకోలేవు. చూస్తున్నప్పుడు కన్నుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడంటే మామూలు విషయం కాదు. అదే నువ్వు ఎక్కడే గుర్తుంచు, ఈ కంటికి రెప్పలాగా దేవుడు నీకు తోడుగా ఉండటమే కాకుండా కంటికి రెప్పలాగా నేను కాపాడుగాక. అందుకోసం ఇశ్రాయేలు కాపాడువాడు కనుకోడు, నిద్రపోడంటే ఎప్పుడు కూడా ఆయన నిద్రపోయే దేవుడు కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. 18:20 వచనం. 18:20 వచనం. చూడండి, దేవుడు ఇంకొక మాట చెప్తున్నమాట. 2-3 నా నామములు ఎక్కడ కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను. ప్రతిరోజు నీ కుటుంబంలో ఉదయం లేచినప్పుడు, పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తాను. 2-3 నా నామములు ఎక్కడ కూడి ఉంటారో నేను వారితోనే ఉంటాను, నీ ఇంట్లోనే ఉంటాను, నీతోనే ఉంటాను. గట్టిగా చేద్దామా? ప్రార్థించు. 2-3 నా నామములు ఎక్కడ కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. చూసినప్పుడు ఇంకా అంటున్నాడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. త్వరగా చదువుదాం. త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ఒకడు నన్ను సేవించిన యెడల వారు నన్ను వెంబడించవలెను. నేను ఎక్కడ ఉందనో నా సేవకుడు ఉంటాడు. గట్టిగా చేద్దామా? ఇక్కడ మీరు సేవిస్తున్నారా? యేసయ్య సేవించేవాడు. గట్టిగా చేద్దామా? గట్టిగా గట్టిగా హల్లెలూయా. సేవిస్తున్నా నేను. ఎవరు వెంబడించాలి? ఏమో యేసయ్య వెంబడించు, ప్రభువుని వెంబడించు. వెంబడిస్తున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు. ఒకడు నన్ను సేవించగలరా? నన్ను వెంబడింపవలను. నేను ఎక్కడుంటానో అక్కడ నా సేవకుడు ఉంటాను. మనం అందరం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి?
దేవుడితోనే ఉండాలి, ఆయన మనతోనే ఉండాలి. గట్టిగా చేద్దామా? ఆయన మన యందు నిలిచి ఉండాలి, మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే యోహాను సువార్త 14:3 అంటే 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరుండుటకును మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. గట్టిగా ఇష్టపడుతుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు సదాకాలం చూసిన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మళ్ళీ ప్రభు పరలోకానికి వెళ్ళాడు, సభకు సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. తీసుకుని ఎక్కడ ఉంటాడు? యుగయుగాలు దేవునితో ఆయన రాజ్యములు ఉందముగాక, ఉందముగాక, హల్లెలూయా, ఉందముగాక. లేని ఎడల మీతో చెప్పదు. అక్కడ మంచి ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడికంటే కూడా నేను వెళ్ళి ఏం చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ స్థలము సిద్ధపరచడమే కాకుండా ఏం చేస్తున్నాడు? మీకు మనం నివాసం చేయడానికి మంచి గృహాలు అక్కడ ఉంటాయి. లేని ఎడల మీతో నేను చెప్పేవాడు. ఎందుకంటే వెళ్ళి సిద్ధపరిచి నేను వస్తాను. వచ్చి మీరు అక్కడ మీరుండే స్థలంలో మీరుందరూ గాక. ఇంకా అక్కడ అంటే అమ్మా, అక్కడ ఇంకేది ఉండదు. అక్కడ కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, వేదన ఉండదు, బాధలు ఉండవు. ఇక్కడే అర్థమవుతుందమ్మా, సిస్టర్ అర్థమవుతుంది. ఇక్కడే మా బావగారితో కష్టాలు, ఇక్కడే మా అత్తలతో కష్టాలు, ఇక్కడే పక్కింటి వాడితో కష్టాలు కదా. మనం నిలబడతామా నిలబడమా అని మనకు ఒక పరీక్ష. అర్థమైందా? మనకు ఒక పరీక్ష. వీళ్ళకి ఏమొచ్చింది? రాసినప్పుడు 9 నెలలు చదివి పరీక్ష రాశారు. రాసినప్పుడు చూడకుండా రాయాల్సి వచ్చింది. రాసిన చూసి రాయమంటే బ్రహ్మాండంగా రాస్తారు. నేనేం చదువుకోపోయినా రాస్తాను, చూసి రాస్తాను. అర్థమైంది? చూడకుండా రాయాలి. కానీ పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఏం చేశారు దేవుడు? మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ వీళ్ళు పాస్ అవుతాయి, మళ్ళీ పరీక్ష పెడుతున్నారు. అర్థమైంది? మనకు కూడా వస్తాయి. వీళ్ళకి వచ్చేది 9 నెలలకు ఒకసారి, మనకి రోజు రావచ్చు, నెలకు ఒకసారి రావచ్చు, వారానికి ఒకసారి రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? తట్టుకొని నిలబడాలి, ప్రార్థన చేసినప్పుడు నువ్వు చూసిన ఎప్పుడు దేవుడు నీకు తోడేయుడుగా. అందుకోసే చదవండి మరొకసారి. ప్రేమిని దేవుని దగ్గర అక్కడే 14:23 వచ్చింది. 14:23 యోహాను సువార్త. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలి? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? అమ్మా ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. ఏం చేస్తున్నాడు? మళ్ళీ గైకొన్న తర్వాత ఏమంటే నేను వారితో కూడా నివాసం చేస్తాను. ఇంటికి అమ్మ వద్దా? ఏసయ్య మన ఇంటికి రావాలని వాళ్ళు గట్టిగా చెప్పండి. మనతో ఉండాలని వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎగు సమాంతం వరకు దేవుడు మనకు తోడై ఉంటానంటే, దేవుడు మనకు తోడుగా ఉంటానంటే మనుషులు ఉన్నా ఒకటే లేకపోతే. అవునా? మనుషుల జీవితంలో ఒకటి గుర్తించు, తట్టుకొని నిలబడాలి. నిలబడకుండా నువ్వు పారిపోయే వరకు దేవుడు నీకు తోడుగా, దేవుడి మాత్రం నీకు తోడుగా. సింహాలు గృహాల సంగతి తెలిసి కూడా, నేను ఇంకెంతయ్యని సంగతి తెలిసి కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడని సింహాలు గృహలోనికి వెళ్ళడానికి దానికి ఎంత ధైర్యం కన్నా దేవుడు తను తోడున్నాడని చూస్తున్నాము. శత్రువుకు మెస్సుకు అభిన్నగోరు అగ్ని గుణములు వేస్తారన్న సంగతి తెలుసుకోడా రాజా. చూసి 3వ వచనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. చదవదులేగా రాజా చూసిన మా దేవుడు అగ్ని గుణములో నుంచి కూడా రక్షించగల సమర్థుడు. మేము ఆ మధ్యముకు మాత్రము మేము మోకరించు ప్రార్థించు అన్నారు. మన కోపానికి, ఆ రాజు యొక్క కోపానికి 7 ఆ అగ్నిగుండం పెరిగిపోయింది, అంతగా గట్టిపోయింది. చూసి బలవంతులను తీసుకొచ్చి వాళ్ళు ఉన్నపాటిని కాళ్ళు చేతులను పట్టుకొని ఆ అగ్నిగుణములు విసిరేస్తే తనకు ముందుగా ఎవరు పంపించారు? దేవుడు దూతను పంపించి అగ్ని చోళంలో
ఈ యేసుని వారు మాడిపోయారు, యేసుని వారు కాలిపోయారు. కానీ వాళ్ళకేమి కాటికి రాజు అగ్ని వైపు చూస్తున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా తిరుగుతున్నారో తెలుసా? అగ్ని గుండంలో చూసినప్పుడు ఆయన ముగ్గురు ఆరాధన చేస్తున్నారు. వారితో కూడా 4 వ్యక్తి కనబడుతున్నారు. పిలిచి చూస్తున్నాడు, ఎంతమంది మీరు వేస్తుందని అడిగితే, అయ్యా మేము ముగ్గురు వేస్తున్నాం, 4 కనబడుతున్నారు. ఆ 4 వాడు దేవుడు పోలి ఉన్నాడు. గట్టిగా చెప్తామా? ఒకడు గుర్తుంచుకున్న ప్రేమిని దేవుడైనా, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నేను ఎందుకు నడిపించువాడు. జలములలో పడి వెలుచున్న జలములు నీ మీద కొల్లి నడిపించగలిగిన వాడు. గట్టిగా చెప్తామా? పేతురు చూస్తున్నప్పుడు, ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుగా ఆయన సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నాడు. భూతమేమని భయపడకు, నేనే అన్నాడు. అన్నప్పుడు ప్రభువా నేను నడవగలనా అన్నప్పుడు నడువన్నప్పుడు చూసినప్పుడు ఆ తోరలో నుంచి ఒక అడుగు నీటి మీద పెట్టాడు, మునగలేదు. 2వ అడుగు పెట్టాడు, మునగలేదు. ఆయన వైపు చూస్తూ నడుస్తున్నంత వరకు చూసినప్పుడు ఆయన మునగలేదు. ఎప్పుడు పక్కకు చూశాడో ఆ అలను చూశాడు, నన్ను ముచ్చివేస్తుందని సందేహం వచ్చింది. వెంటనే మునిగిపోతున్నాడు. వెంటనే ప్రభువా నేను మునిగిపోతున్నాను. అలా పైకి చెప్పి అల్ప విశ్వాసాన్ని సందేహించి నీటి మీద నడిపించగలిగే దేవుడు. ఎప్పుడు నీకు దేవుడు తోడుగా ఉండే దేవుడు. నేను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి తన సంఖ్య బిడ్డనైనా కరవేసుకున్నా వారైనా మర్చుతుందేమో, కానీ నేను మరవను. ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. చూసినాము సమత అంతటి కదా యెషయాలో కూడా 46వ అధ్యాయంలో 4 వచ్చినట్టు కదా, ముదురు వచ్చేంత వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే అంటాడు. నేను తల ఎంటికలు నలుగు వరకు నేను సంఖ పెట్టుకున్నవాడును నేనే అంటాడు. ఎప్పుడు కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని దేవుడిని విడిచిపెట్టుకోకండి. దేవుడిని విడిచిపెట్టుకుంటే దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఎప్పుడు దాకా తెలుసా? యుగ సమాప్తి వరకు కూడా దేవుడు యుగాలు నీకు తోడి ఉండనుగాక. చూడండి, ఇంకొక మాట చెప్పేస్తారు, గమనిస్తారు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17:24 చదువు. 17:24 నీ తండ్రి నేనెక్కడ ఉన్నదో నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉంటారు. గట్టిగా నేను ఎక్కడ ఉంటానో నా తండ్రి నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా మనం అనుగ్రహించబడదు కాక. అదే మన భక్తులుగా ఉండము కాక, మంచి విశ్వాసం కలిగి ఉండము కాక. అదే ప్రార్థన కంటే నిరక్షణ చేయకూడదు. అదే ముందు ఉండాలి. ఏం చేయాలి? ముందు ఉండాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. లక్ష్మణ్ గారు వయసు ఎక్కువ, మన వయసు ఎక్కువ. ఆంకేం పని ఉందిలే అనమాట. ఆంకు పనులు ఉన్నాయి. అదే ఆంకే పనులు ఉన్నాయి. ఒక గుర్తుంచుకున్నా ఏంటంటే, రాత్రి నేను అనుకున్నది ఏంటంటే, తెల్లారుజామున 3 గంటలకు లేచాను. నేను అది రోజు 3 ఆరాధనలు, 3 ప్రార్థనలు ఉన్నాయి. 3 ప్రార్థనలు కూడా దగ్గర లేవు. విజయవాడ ఒకటి, ఖమ్మం ఒకటి, మళ్ళీ పొదుగు ఒకటి. అంటే 3 సార్లు అంటే దగ్గర 280 మోటార్ 150 అంటే దగ్గర 350 కిలోమీటర్లు అదే పౌడర్ రాడు. నాకు అనిపించింది పోలేస్తున్నా, పోయి ప్రార్థన పెట్టగలుగుతున్నా. ఇదైతే పోగలుగుతున్నా, ఇవి పోలేమేమో అనుకున్నా. కానీ ఇక్కడికి పోయాను. అక్కడ 2 అయిపోయింది. అక్కడ ప్రార్థన అని చూసిన ప్రశ్న పుట్టినరోజు కార్యక్రమంతో అద్భుతంగా జరిగించండి. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చాక 5 అయింది. కనుక ఓపిక లేదు. అయినా బయలుదేరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాకు తోడుగా ఉన్నాను. మళ్ళీ ముందు ముదురులో వెళ్ళాను. ముదురులో 8 దాకా ప్రార్థన పెట్టి అక్కడి నుంచి చూసి కేబుల్లో ఖమ్మంలో ప్రార్థన పెట్టేసి 10ంటికి బయలుదేరి ఎక్కడికి వచ్చేసరికి 11:30 మధ్యలో నిలవస్తుంది. ఆపుతుంటే ఆపాలనిపిస్తుంది. ఆపాను ఒకసారి, ఆపాను. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, నేను మళ్ళీ పడుకునేటప్పుడు ఏమనుకున్నా తెలుసా? పడుకోలేలా, అసలు లేస్తానా పొద్దున్నే. కానీ 3 గంటలకి
3 గంటలకు లేచేసి 3 గంటలకు లేచి మళ్ళీ ప్రార్థన. ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ నిద్ర ఎలా వస్తుందో. అదే 12కి 11:30 అంటే 12 12 పడుకున్నాను. అసలు ఆ 3 గంటల నిద్ర జరిగిపోయింది. దేవుడికి వేడుకోలేదుగా అంటే 3 గంటలకు లేచి మళ్ళీ ప్రార్థన చేస్తుంది. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మనకి భారం అయిపోయేది. ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. మనకు కావాల్సిన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చుగాక. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. అపొస్తలుల కార్యం 18:8 వచ్చింది. అపొస్తలుల కార్యంలో ఇక్కడ కూడా మాట చెప్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ వివరించాలంటే చాలా ఉంటుంది, కానీ ఇది ఒక చాలా ఎక్కువ సబ్జెక్టు. చూడండి, అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం. సమాధి మందిరమైన అధికారి అయిన తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసముంచును. విశ్వసించి బాప్తిసం పొందారు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు భయపడకుండా మాట్లాడు, మౌనముగా ఉండకము. ఎవరితో? పౌలుగా కూడా అమ్మా చూస్తున్నప్పుడు ఒకటే గుర్తించు, భయపడకుండా మాట్లాడు, నేను తోడై ఉన్నాను. గట్టిగా చేద్దామా? ఎప్పుడు పేతులకు కానీ పౌలుకు కానీ తన శిష్యులకు కానీ ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదు. నేను చెప్పేది అదే, మీరు విశ్వాసం కాదు, శిష్యులు, శావులు. ఆయన సేవించారు. గట్టిగా చేద్దామా? మనం ఆయన సేవిస్తున్నప్పుడు ఎప్పుడు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చేద్దామా? చూద్దాం. ఇంకొక ఎబ్రీయుల రాసిన పత్రిక పౌలు గారు ఎబ్రీయుల సంఘానికి 13వ అధ్యాయం 5వ వచ్చిన ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయం ఒక మాట చదివేసి ముగించాం. 5వ వచ్చిన ఎబ్రీ మా 13:5 ఎలా ఉండాలో తెలుసా? దేవుడు మనకు తోడు ఉండాలంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాన్ని తృప్తి పొందుడి. నేను ఏమాత్రం విడవను, నేను ఎన్నడను ఎడబాయను. దేని మీద ఉండకూడదంటే, దేని మీద ఉండకూడదంటే 6 రోజులు కష్టపడి 7వ రోజు పని చేయమన్నాడు. 7వ రోజే వచ్చింది పని. 7వ రోజే మనకి శుభకార్యాలు. 7వ రోజే అర్థమైంది. మా కుమారి ఆమెను పోతులే కానీ ఈరోజు కావాలంటే ఒక 5 రూపాయలు పెంచలే కానీ వచ్చుకోలే పని చేయమ్మా చూతులు ఖచ్చితంగా మనం అప్పుడు దేవుని ఆజ్ఞలు మనం గీక్కున్నాను. అర్థమైందా? దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనకు కష్టపడుతున్నప్పుడు కష్టపడిందివే మనకు కష్టపడింది అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా మనము అప్పుడు ధనాపక్ష కలిగిన వారు. అంటే ఈరోజు మందిరానికి మానేసి దేని వైపు చూసామా? ధనాపక్ష వైపు చూసామనుకో. అంటే ధనాపక్ష లేని వారై ఉన్న దాంట్లో ఏం చేయాలి? తృప్తిపడు. ఎప్పుడు దాకా ఉంటాడు దేవుడు? నాకు అది లేదు, నాకు ఇది లేదు అంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. అర్థమైందా? నాకేమున్నాయి? ఒకప్పుడు నాకు అనిపిస్తుంది ఈ సాగుకు వచ్చిన కొత్తలో ఒకప్పుడు లేచుకుంటున్నా, అన్నీ ఇచ్చాను, అన్నీ పోయినాయి. ఈ సాగుకు వచ్చిన కొత్తలో ఒక్క పూటే తిన్నాము. ఒక్క పూట లెక్క ప్రకారంగా అయితే ఒక్కొక్క రోజు 2 పూట తిరిగేవాడు. ఒక్క పూట ఖచ్చితంగా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ మాతో పాటు కొంతమంది ఉండేవారు. షాంబాబు కూడా, మా యామ కూడా, పిల్లలు కూడా ఒక్కోసారి పిల్లలకు పెట్టి మేము కొత్తపడిన రోజులు ఉన్నాయి. ప్రేమను నిలబడలేదు. ఉన్న దాంట్లో తృప్తి ఉన్నాము అనుకుని అప్పుడు వదిలిపెట్టలేదు దేవుడు. ఎప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. ఏది గుర్తు తక్కువ చేయదు. నమ్మకంగా ఏం చేయాలి? ధనాపేక్ష లేని వారైంది. నాకు అనిపిస్తుంది ఆ రోజు అబద్ధం ఆడవచ్చు. నా ఆస్తి మొత్తం కూడా
అబద్ధం మాట నేను ఇవ్వనని కోర్టుకు పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోయి కోర్టుకు పోవచ్చు. నేను ఇవ్వనని నా 2 బిల్డింగ్లు అట్నే ఉండేవి, నా 10 లక్షల స్థలం అట్నే ఉండేది, అన్నీ ఉన్నాయి, చూసిన అన్నీ ఉండేవి. కానీ దేవుడితో వైద్యుడిగా తీసుకున్నట్టే దేవుడిచ్చేది కావాలి, దేవుడిచ్చే కృప కావాలి, దేవుడిచ్చే ప్రసన్నత కావాలి. అందుకోసమే ఏమి తినమా, ఏమి తాగుతామా, ఏమి ధరించుకున్నామని వాటి వైపు చూడాల్సిన అవసరం మనకి లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషిస్తూ దేవుడు ఎప్పుడు దాకా ఉంటుందని వాగ్దానించాడు. ఏమో ఎవరు సమాప్తి వరకు నీకు నేను తోడై ఉంటాను, నేను విడవను ఎడబాయను. ఉన్న దాంట్లోనే ఏం చేయాలి చెప్పండి, ఉన్న దాంట్లోనే తృప్తిపడు. దేవుడికి ఇక్కడ మా సహోదరుడిని ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నా చూస్తున్నాను. ఒకటే తెలుసు, దేవుడు నీకు తోడు ఉన్నాడు, దేవుడు తోడుగా. అదేవిధంగా మీరు పడతారమ్మా, మేము ఏడ పడతామని ఏమనవచ్చు, పడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు పడుతున్నావంటే ఎవరి కోసం పడుతున్నావు తెలుసా? ఎవరి కోసం పడుతున్నావు? అందుకోసం యేసు ప్రభు వచ్చింది. ఆయన యేసు ప్రభు వచ్చింది శ్రమ పడడానికి వచ్చాడా, సుఖ పొందడానికి వచ్చాడు? మనం పడాల్సిన శ్రమలన్నీ, మనం పడాల్సిన దెబ్బలు, మనం తినాల్సిన ఆయన నిందలు, అవమానాలు, అదే శిలువ మరణం అంతవరకు కూడా ఆయన ఆ శిలువను భరించి మనకు మాదిరిగా దేవుడు ఇచ్చిపోయాడు. వెతకాలని జరుగుతుంది. పిలిపిలి రాసిన పత్రికలో ఒక మాట్లాడాడు. 1 అధ్యాయం 20 నుంచి చదవండి. 1:20 పిలిపిలి రాసిన పత్రిక 1:20. నేను మిగిలి ఆపేక్షించు నిరీక్షిస్తున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగాను నీ ఎరుగుదును. నా మటుకైతే బతుకుట క్రీస్తే, నాకు సావైతే లాభం. ఇదేంటండి? మన బతకాలని ప్రభు దగ్గరికి వస్తున్నామే. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సమృద్ధిగా పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏమంటున్నాడు? నా మట్టికైతే బతుకుట క్రీస్తే, సావైతే నాకెంతో లాభం. ఇక్కడ బతికిన రోజు ప్రభు కొరికి బతకాలి, చనిపోయినా ప్రభు కొరికి. ఇక్కడ నేను కనుమూస్తే ఎక్కడ ఉంటాను? నేను యుగాలు ప్రభుతో ఉంటాను. ఇక్కడ ఉన్న రోజులు అటు కాసేపు ఇటు కాసేపు కాదు. అర్థమైందా? కొన్ని రోజులు కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఎదగడం, కష్టాలు లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థన మానేటే కాదు. కష్టాలున్న, శ్రమలున్నా ఆయన ఎదుగుతూ ఉన్నాం. నువ్వు బతికేది. రేపు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం క్రైస్తవులవా? నీ క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవుడు అయితే మరి నీకు అన్నీ రావు. మరి చూస్తున్నప్పుడు నీకేమి ప్రభుత్వం నుంచి ఏమీ రావు. రాపోయిన బదులే ఎలా బతకలు? నీ పిల్లలు ఎలా బతికించగలవు? నా ప్రభు బతికిస్తాను. ప్రభు నాకు తోడే ఉంటాడు. అదే నా ప్రభు నాకు తోడే ఉంటాడు. యెరూషలేములో జనాభా ఎంత తెలుస్తాను? యెరూషలేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దాన్ని పడగొట్టాలని. యెరూషలేమును పడగొట్టేసి దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతమంది ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జనాభా 95 లక్షలు 96 లక్షలు ఉంది. కోటికి అంటే కోటికి తక్కువే తప్ప ఎక్కువ లేదు. ప్రపంచ దేశములన్నీ కూడా గడగడలాడుతాయి. అదేవిధంగా దాని మీదకి వెళ్ళాలంటే భయం. కారణం ఏం చేస్తారు? దేవుడు తనకు తోడై ఉన్నాడు. అందుకోసమే ఎవరు కూడా చూసిన ఇప్పటికైనా సరే వాళ్ళు వాళ్ళ రక్తం అంతమైపోయారు. ఏదో దొంగ సాధన కొట్టారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం ఏదైనా సరే ముందుగానే దేవుడు బయలుపరుస్తారు. వాళ్ళ దగ్గర మనుషులే కానీ ప్రతి ఒక్కరు యవనస్తులు 18 సంవత్సరాల యవనస్తులు ముందుకు పోయి వాళ్ళు మిలిటరీలో చేస్తారు. నా ఈ దేశాన్ని రక్షించుకోవాలి,
నా దేశం కొరకు నేను ఏదైనా చేయాలి. ఆ ప్రేమ దేవుడు దేవుడు తోడైనాడు తన పిల్లలకి, తన దేశానికి తోడైనాడు. ఇప్పుడు మనకు తోడైనాడు కాక, మన దేశానికి తోడైనాడు కాక. ఎప్పుడు దాకా యుగ సమాప్తి వరకు నీకు నాకు మన పిల్లలు కూడా ప్రభు మనకు తోడైనాడు కాక, తోడైనాడు కాక. ప్రభు ఎక్కడ తండ్రి, ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉందము కాక. ఇవి కాదు ప్రభు మనతో ఉండగాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాక. మా పరిశుద్ధుడైన నా తండ్రి శ్రేయాలనుకున్నా నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మీద ఉండడుగాకనైనా మీకున్న మాటలన్నీ కూడా ఆ హృదయంలో నేను పెట్టి కలిగించేసి ఈ సమాప్తి వరకు మీరు మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.